హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు వీడియో వచ్చేసి భుజం నొప్పి గురించి అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో భుజం నొప్పితో బాధపడుతుంటే, అలాగే మీరు డ్రెస్ వేసుకోవడానికి, అలాగే కూమ్ చేసుకోవడానికి, అలాగే స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను సూపర్ బెస్ట్ 6 ఎక్సర్సైజ్ అనేది చెప్పడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చాలామంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు, అలాగే లైక్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ఫస్ట్ లైక్ చేసి వీడియోని, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు డాక్టర్ కేబీ మోతనా నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ఎలివేషన్ అనమాట. సో దానికి కావాల్సింది ఇట్లాంటిది ఒక స్టీల్ పైప్ కానీ, లేకపోతే స్టిక్, లేకపోతే ప్లాస్టిక్ పైప్ ఉన్నా సరిపోతుంది. సో నేను ఇప్పుడు వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు అలానే చేయాలన్నమాట. సో ఈ చేత్తో మీరు ఇలా పైప్ని పట్టుకున్న తర్వాత సో ఇలా పైకి ఇలా ఎంత వీలైతే అంత పైకి స్లోగా, పెయిన్ ఉంటుంది కాబట్టి స్లోగా చేయాలన్నమాట. ఇలా మీరు 20 to 50 టైమ్స్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ని. సెకండ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ఎలివేషన్ బై లేయింగ్. సో ఇందాక చేసిన ఎక్సర్సైజే మనం పడుకొని కూడా చేయాలన్నమాట. సో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం చేతిలోకి పైప్ కానీ, స్టిక్ కానీ, లేకపోతే ఇలాంటి పైప్, సో ఇలా మీరు ఎన్నికి చేయాలి. 1 2 3 4 5 6 ఇలా మీరు 20 to 50 టైమ్స్ చేయాలన్నమాట స్లోగా. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ అబ్డక్షన్ అండ్ అడక్షన్. సేమ్ ఇట్లాంటిది ఒక పైప్ కానీ, లేకపోతే స్టిక్ కానీ పెట్టుకొని, సో ఇప్పుడు నేను ఎలా నిలబడినానో అలా నిలబడి, సో జస్ట్ సింపుల్ 1 2 3 4 5 6 7 8 ఇలా మీరు 20 to 50 టైమ్స్ చేయాలన్నమాట. సో పెయిన్ ఉంటుంది కాబట్టి స్లోగా చేయండి ఫస్ట్ 1 వీక్. ఆ తర్వాత మీరు కౌంట్స్ అనేది పెంచుకోండి. ఫస్ట్ 1 వీక్ 20 టైమ్స్, నెక్స్ట్ నుంచి 10 పెంచుకుంటూ వెళ్ళండి అనమాట. సేమ్ పైప్తోనే ఎక్స్టర్నల్ రొటేషన్ అనమాట. సో మన ఎల్బో అనేది ఇలా 90 degreesలో ఉండాలా. సో మీకు చూపిస్తాను చూసి సైడ్ యాంగిల్లో. సో మన ఎల్బో అనేది ఇలా 90 degreesలో ఉండాలన్నమాట. డిగ్రీస్లో ఉన్న తర్వాత సో ఇలా ఇటుపక్కి అటుపక్కి, సో ఇలా. సో మీకు ఈ యాంగిల్లో కూడా చూపిస్తాను. ఇలా మీరు 20 to 30 టైమ్స్ చేయాలన్నమాట. ఇలా 20 to 30 టైమ్స్ చేయాలి. సో వచ్చేసి షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్ అనమాట. వితౌట్ స్టిక్తో కూడా చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ 2 చేతులు ఉన్నాయి కదా, సో ఇలా పెట్టేసి మీ తల బ్యాక్ సైడ్ తీసుకుని వచ్చి, సో ఇలా ముందుకి 1 2 3 4 5, సో ఇలా మీరు 20 to 30 టైమ్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్, ఎక్కడ కార్నర్ ఆఫ్ ది వాల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇలా ఇంట్లో ఇట్లా కార్నర్ వాల్కి వెళ్ళిపోయిన తర్వాత, సో మన షోల్డర్ అనేది 90 degreesలో ఇలా ఉండాలా. ఇలా ఉండిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఫార్వర్డ్ బెండింగ్, మీకు ఎంత వీలైతే అంత ముందుకి ఇలా మీరు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇలా ముందుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా మీరు 20 to 30 రిపిటేషన్స్ చేయాలన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ అని మీరు మార్నింగ్ లేవగానే 3 సార్లు చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు
ఉన్న భుజం నొప్పి అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మీకు భుజం నొప్పి అనేది సివియర్గా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళి ఫస్ట్ ఆ పెయిన్ అనేది మీరు కంట్రోల్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అని కంటిన్యూగా చేయండి. ఒకవేళ మీకు రాత్రుల్లో సడన్గా నిద్రలో ఉన్నప్పుడు పెయిన్ వచ్చి నిద్ర లేస్తుంటే సో మీరు ఒక పని చేయండి. మీరు నైట్ టైం పడుకునే ముందు అంటే బిఫోర్ బెడ్ పడుకునే పోయే ముందు ఒకసారి మీరు మీ దగ్గర ఏదైనా పెయిన్ కలర్ జెల్ ఉన్నా లేకపోతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న జెల్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ని హీట్ చేసేసి అంటే ఒక బౌల్లోకి వాటర్ ఒక సాల్ట్ వేసేసి హీట్ చేసేసి దాన్ని ఒక కాటన్ క్లాత్తో పిండుకొని మీకు ఎక్కడెక్కడ పెయిన్ ఉందో అక్కడంతా మీరు అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకోవడం వల్ల మీకు నైట్ టైమ్స్ ఆ పెయిన్ అనేది రాదు, మీకు మజిల్ అనేది ఫుల్ రిలాక్స్లోకి రావడం జరుగుతుంది. ఈ టిప్ని పాటించండి, మీకు 100% మీకు రిలీఫ్ అనేది దొరకడం జరుగుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఈ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళందరి దగ్గరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.